ఓం శ్రీ సాయిరామ్ అండి. వెల్కమ్ టు శ్రీ సాయినాథ కిచెన్స్. ఏంటి మళ్ళీ వీడియో పెట్టింది అనుకుంటున్నారా? ఏం లేదండి, చాలామంది కర్రీ అయితే బాగుంది కానీ వాయిస్ ఓవర్ కూడా ఇస్తే బాగుండేది అని అన్నారు. అందుకని మళ్ళీ వాళ్ళ కోసమని చేశానండి. సరే, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు చేసిన కర్రీ ఏంటంటే సోయా చంక్స్ కర్రీ అండి. దానికోసమని నేను 2 గ్లాస్ ఆఫ్ వాటర్ తీసుకొని బాగా బాయిల్ చేసుకొని అందులో 1 కప్ ఆఫ్ సోయా చంక్స్, అదేనండి మిల్ మేకర్ వేసి నానబెట్టుకున్నానండి. ఒక 20 మినిట్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. ఈలోపు స్టవ్ వెలిగించి బాండీ పెట్టి అది హీట్ అయ్యాక ఆయిల్ వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని అది బాగా హీట్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసానండి. ఆనియన్స్ ఫ్రై అయ్యే లోపు అల్లం వెల్లుల్లి పేస్ట్ రెడీ చేసి పెట్టుకుందామండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కోసం అల్లం, వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, మసాలా సామాలు తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని బాగా గ్రైండ్ చేసి పెట్టుకున్నానండి. పెట్టుకొని పేస్ట్ రెడీ చేసుకున్నానండి. రెడీ చేసుకున్న తర్వాత ముందుగుండా వేసుకున్న ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యాక 2 స్పూన్స్ ఆఫ్ పేస్ట్ వేసానండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేశాక ఇందులో టమాటాలు, మిర్చి వేసుకొని బాగా ఫ్రై చేశానండి. బాగా ఫ్రై చేసిన తర్వాత ఇందులో 1 స్పూన్ ఆఫ్ పసుపు వేసుకొని బాగా వేయించుకోవాలండి. బాగా వేయించుకున్న తర్వాత ఇందులో గరం మసాలా పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలండి. గరం మసాలా పౌడర్ వేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఇవి వేగే లోపు మనం ఆల్రెడీ నానబెట్టుకొని ఉంచుకున్న సోయా చంక్స్ వాటర్ నుంచి సెపరేట్ చేసి బౌల్లో తీసుకొని ఉంచుకోవాలండి. టమాటాలు ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయిన తర్వాత సోయా చంక్స్ కూడా ఇందులో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలండి. ఈ వాటర్ కుక్ అయ్యి దగ్గర పడే లోపు దీంట్లోకి గ్రేవీ కోసం నువ్వుల పప్పు, బాదం పప్పు నానబెట్టి 4 hours ఉంచుకున్నానండి నేను ముందుగుండా. అది పేస్ట్ చేసుకొని రెడీ చేసుకొని పెట్టుకున్నానండి. రెడీ చేసి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఇది వాటర్ దగ్గర పడిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని కలుపుతూ ఉండాలండి. 1 నిమిషం పాటు స్టవ్ సిమ్లో పెట్టుకోవాలండి. సిమ్లో పెట్టుకొని బాగా కలుపుతూ ఉండాలి. బాగా కలిపిన తర్వాత దగ్గర పడిన తర్వాత మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టేసుకొని కొంచెంసేపు పోయాక మూత పెట్టుకొని కొంచెంసేపు కుక్ చేసుకోవాలండి. ఆయిల్ సపరేట్ అయిన తర్వాత అందులో కాశ్మీర్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకోవాలండి. ఇక్కడైతే నేను యాడ్ చేస్తున్నాను. ఆ పౌడర్ వల్ల టేస్ట్, కలర్ కూడా బాగుంటుందండి. అంతేనండి, సర్వింగ్ బౌల్లో తీసుకోవడమే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ.